వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనందరం కూడా విజయం సాధించాలి. ప్రతి పనిలో ఏ పనిలో అయినా కానీ విజయం సాధించాలి, సాధించాలి అని అనుకుంటాం. కానీ విజయం సాధించాలంటే కొన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. అవేంటి అనేది తెలుసుకుందాం. ఏం లేదండి. నిన్నటి గురించి మనం భయపడుతూ కూర్చున్నామంటే నేడు మనము ఏది విషయంలోనూ కూడా పోరాడలేమనమాట. ఎప్పుడైతే మనం పోరాడడం మానేస్తామో అప్పుడు మనము ఎక్కడా కూడా గెలవలేమనమాట. ఎక్కడైతే ఇంక గెలుపు రాదో, ఎక్కడ మీ సొంతమవుతుంది విజయము? అంటే ఏం చేయాలి? విజయాన్ని నువ్వు సాధించాలి అంటే, ఎప్పుడైతే భయాన్ని వదులుతావో, అప్పుడే నువ్వు గెలవాలన్న దాని మీద దృష్టి పెడతావనమాట. ఎప్పుడైతే భయాన్ని వదిలి పోరాడతావో, అప్పుడు ఆ పోరాటం అనేది నిన్ను గెలుపు అంచుల్లాగా తీసుకువెళ్తది. విజయం అనేది ఎప్పుడు కూడా నీ సొంతం అవుతుందనమాట. మనము ఇదేదీ చెయ్యకుండా ఇలా చేస్తే ఏమవుతదో, అలా చేస్తే ఏమవుతదో అని చెప్పేసి విజయానికి దగ్గరయ్యేటటువంటి దారులన్నీ కూడా మనకి మనమే మూసేసుకుంటూ ఉంటామనమాట. మూసేసి నాకు విజయం రాలేదు, నేను ఎంతో శ్రమ పడ్డాను, ఎంతో ఇది చేశాను అని చెప్పేసి మనకి మనమే అనుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే నిజంగా విజయం సాధించే వాళ్ళు ఏం చేస్తారు? నిన్న జరిగిన దాన్ని ఇంక వదిలిపెట్టేస్తారు. అంటే ఇక నిన్న దాని గురించే భయపడతా, బాధపడతా కూర్చుంటే ఈరోజు దాన్ని మనము కంటిన్యూ చేయలేము అని చెప్పేసి నిన్నటి జరిగిన విషయంలో అదొక గేమ్ కానివ్వండి, లేదు అంటే ఒక వర్క్ కానివ్వండి, ఒక స్టడీస్ కానివ్వండి, ఏదైనా ఎందులో అయినా కానీ నిన్నేదైనా మిస్టేక్స్ చేశామంటే వాటి గురించి బాధపడకుండా, భయపడకుండా రేపు ఆ వేలో కాకుండా ఇంకో వేలో చేసి చూద్దాం. ఆ గమ్యస్థానం చేరటానికి ఇంకొక అనదర్ వే ఏదైనా ఉందేమో అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మొదలెట్టి మళ్ళా మన పోరాటాన్ని సాగిస్తూ ఉంటామనమాట. కానీ ఎప్పుడైతే నిన్నటి దగ్గరే ఆగిపోతారో వాళ్ళసలింకా ఆ భయంలో నుంచి బయటికే రాలేరు. ఆ భయంలో నుంచి బయటికి రాకపోతే పోరాటం అనేది నీకు చేయడం నీ వంతు అవ్వదనమాట. ఎప్పుడైతే పోరాటం చెయ్యవో అక్కడ గెలుపు అనేదే ఉండదనమాట. ప్రతి గెలుపు వెనకాల ఒక పోరాటం ఉంటది. పోరాటం అనంటే ఏదో ఉద్యమాలు చేసేయాలి అని కాదు. శక్తి వంచన లేకుండా ఆ విషయం గురించి నువ్వు చేస్తూనే ఉండడాన్ని, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండడాన్నే పోరాటం అంటామనమాట. సో, ఆ పోరాట పటిమ అనేది కావాలంటే ఇవన్నీ కూడా వస్తాయన్నమాట వన్ బై వన్. అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది భయాన్ని వదలాలన్నమాట. అప్పుడు విజయము ఆటోమేటిక్‌గా ఒక్కదానికొకటి ఒక సైకిల్ ఫార్మేషన్‌లో ఇంటర్‌లింక్డ్‌గా ఉంటాయి కాబట్టి భయాన్ని వదిలితే పోరాటం వస్తది. పోరాటం చేస్తే గెలుపు వస్తది. ఇలా అన్నీ ఇంటర్‌లింక్డ్‌గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా నువ్వు గమ్యస్థానానికి దగ్గరగా వస్తావు. గమ్యము మీన్స్ ఎవరు ఏ విషయంలో విజయం సాధించాలనుకుంటున్నారో దాన్నే డెస్టినేషన్ అని గానీ, గమ్యం అని గానీ మనం అంటామనమాట. లేదంటే విజయం అనైనా అనొచ్చు. ఇలా రకరకాలుగా ఏ పేరైనా పెట్టండి. దాని దగ్గరలోకి మనము చేరువవుతాము అని అర్థం అనమాట. అంతెందుకండి, ఒక చిన్న విషయానికి కూడా మనము ఒక ప్లానింగ్‌తో ముందుకు వెళ్తాం గదా! విషయమైనా తీసుకోండి. మీరు ఒక ప్లానింగ్‌తో వెళ్తారు కదా! అది విజయం సాధించటానికి. అది కూడా ఒక టైప్ ఆఫ్ పోరాటం కిందకే వస్తదనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి. ముందు మీరు ప్రిపేర్ అవుతారా? అవ్వరా? ప్లాన్డ్‌గా ఈరోజు ఇంత చదవాలి, ఈరోజు ఇంత చదవాలి. అంటే అది అయ్యిందాకా కూడా నిరంతరము మీరు ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి సంబంధించిన కసరత్తు చేస్తూనే ఉంటారు. అదే పోరాటం అనమాట. మీ లెవెల్‌లో మీరు దాని గురించి చేసే పోరాటం అనమాట. అలాగే ఒక తల్లి ఎలాగా పిల్లల్ని పెంచాలి, ఎలాగా ఫ్యామిలీని రన్ చేయాలి, ఇలా ఒక పోరాటం చేస్తది. తండ్రి ఎలా బాధ్యతగా ఉండి పిల్లల్ని పెంచుకోవాలని, వాళ్ళని మంచి స్థాయికి ఎలా తీసుకురావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటాడు. ఇలా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరం కూడా మన లైఫుల్లో ఏం జరిగినా కానీ, జరిగిపోయిన దాని దగ్గరే కూర్చోకుండా మన ఇంట్లోనే చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఈటిని తీసుకుంటేనే మనకు పోరాట పటిమ, భయం లేకుండా ఎలా ముందుకెళ్ళాలో అర్థమైద్దనమాట. అందుకనే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. మన తల్లిదండ్రులే మనల్ని పెంచడానికి ఎన్నో కష్టాలు పడతారు. ఆ భయాన్ని వెనకనే వాళ్ళుండిపోతే మన జీవనం హ్యాపీగా సాగిపోయిద్దంటారా చెప్పండి? సాగదు కదా! వాళ్ళెలాగ వాళ్ళ భయాన్ని వదిలిపెట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్నారో, అలాగే మనం కూడా మన జీవితంలో
చేసేటటువంటి ప్రయత్నాలలోనూ మన పోరాట పడమని చూపిస్తూ ఎనలేని కసరత్తును చేస్తూ ముందుకు సాగిపోతే విజయం ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుందనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.